హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరలో ఉన్న 400 ఎకరాల అడవిని డిఫారెస్టేషన్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్, రాజకీయ పార్టీ నాయకులు, సోషల్ యాక్టివిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి దానికి అగేనెస్ట్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ అగేనెస్ట్ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది దాన్ని స్టే ఇచ్చి ఆ డిఫారెస్టేషన్ ఆపాలి అని చెప్పడం వల్ల ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ చేసిన ప్రొటెస్ట్ దానివల్ల డిఫారెస్టేషన్ అనేది ఆగిపోయింది. అదేవిధంగా మీరు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనన్నింటి మీద కూడా ప్రొటెస్ట్ చేస్తే ఇందులో ఎలాగైతే మనకు ఫలితం వచ్చిందో అన్నింటిలో కూడా ఫలితం వస్తుంది. ఉదాహరణకు 3 రోజుల కింద ఒక 30 సంవత్సరాల మహిళ మీద 8 మంది యువకులు కలిసి అత్యాచారం చేసి అంతేకాకుండా తనకు దాహం వేస్తుంది అని అంటే 8 మంది యువకులు కలిసి తన నోట్లో మూత్రం పోసి ఈ విషయాలు ఎందుకు బయటకు రావట్లేదు? బట్ ఓన్లీ సేవ్ హెచ్యు అని ఎందుకు బయటకు వస్తుంది? ఇలాంటి అత్యాచారాలు ఎందుకు బయటకు రావట్లేదు? ఇలాంటి అత్యాచారాలు ఎన్నో జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పరువు హత్యలు కూడా జరుగుతాయి. ఆ పరువు హత్యల మీద కూడా ప్రొటెక్ట్ చేయండి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దాని మీద ప్రొటెస్ట్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఎంత అయితే ఖర్చు పెట్టి మనం చేసుకుంటున్నామో అలాంటి చికిత్స మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు రావట్లేదు? దాని మీద ప్రొటెస్ట్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ చెప్తుంది కదా, ఎందుకు చేయట్లేదు? దాని మీద అన్ని ప్రొటెస్ట్ చేస్తే అందరు కలిసి ప్రొటెస్ట్ చేయడం వల్ల తెలంగాణ సొసైటీకి మంచి జరుగుతుంది. కాబట్టి ఓన్లీ సేవ్ హెచ్యు వరకే మన ప్రొటెస్ట్ ఆగకుండా మిగిలిన అన్ని విషయాలలో కూడా ప్రొటెస్ట్ చేస్తే అది తెలంగాణ సొసైటీకి బాగుపడే అంశం. కాబట్టి ఇప్పుడు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ అత్యాచారాల మీద, హత్యల మీద, పరువు హత్యల మీద, ఈ గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ హాస్పిటల్ మీద, సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్స్ మీద, అన్నిటి మీద ప్రొటెక్ట్ చేయడం వల్ల తెలంగాణ సొసైటీ అనేది బాగుపడుతుంది. కాబట్టి అందరికీ ఈ యొక్క ఇష్యూ మీదనే ఆగిపోకుండా రానున్న కాలంలో కూడా ఇలానే అందరూ కలిసి ప్రొటెస్ట్ చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ ఇప్పుడు ఎలా అయితే ఐకమత్యంగా ఉన్నారో అదేవిధంగా ఐకమత్యంగా ఉండి అన్ని ఇష్యూల మీద పోరాడాల్సిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.